ఎన్నిసార్లు అడిగినా ఏ కేసుకు సంబంధించి అడిగినా రెండు విషయాలు గుర్తుపెట్టుకోరు మీరు. కేంద్రం నేరుగా వచ్చి తనంతట తాను కేసు నమోదు చేయడానికి భారత రాజ్యాంగం ఎక్కడ అనుమతి ఇవ్వదు. ఓకేనా సార్? ఐదర్ బై ద డైరెక్షన్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ లైక్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్. ఈ మూడు వ్యవస్థలలో ఎవరన్నా దీని మీద విచారణ జరపండి, ఇది 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, లేదా దీంట్లో విస్తృతంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు స్థానిక పోలీసులు చేయలేరని భావించినప్పుడు దాన్ని సిబిఐకి ఏమని అప్పుడు రాస్తే జరిగేది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు సిబిఐకి ఏమి ఈమని రాయరు, ఎందుకంటే వాళ్ళ పడతారు కాబట్టి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి నేను చాలాసార్లు అదే చెప్తా, టీవీలో కూర్చున్నా బయట జనానికైనా అదే చెప్తా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు. వాటి రెండింటి మధ్యలో వీణా వాణిలాగా ఒక అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళని మనం విడదీయలేము. మీకు బీఆర్ఎస్ కంటారు, కొద్దిసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు, ఏం కనపడుతుందండి ఎలక్షన్లలో మీరందరూ? సార్ ఒకటే నిమిషం, ఏం కనబడుతుంది అని ఒక నిమిషం నేను చెప్పనీరు. 2015లో కేటీఆర్ గారు తిట్టే పట్టపగలు దొంగ దొరికిరు కదా, 2023 నవంబర్ దాకా ఎందుకు చేయలేదు సార్? మీరు కోర్టుకు పోయిండు స్టే తెచ్చుకుంటూ ఉంటారు, స్టే వెకెట్ చేయించలేదా సార్? మీరు ఎన్ని స్టేలు వెకెట్ చేయించలేదు సార్? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, మీరు అనుమతి ఇవ్వాలనుకుంటే కోర్టు స్టే ఉంటే రాత్రికి స్టేలు వెకెట్ చేపించి మీరు చేపించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి సార్ ఇంకా మీకు? పోనీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎలక్షన్లో ప్రచారం చేసేటప్పుడు? బిడ్డ నేను రాగానే చెర్లపల్లి జైల్లో పెడతా అన్నాడు. పోనీ పెద్ద ఆయనను పెడితేందుకు బాధ అనిపించిందేమో, ఏజ్ పెద్ద ఆయన కాబట్టి ఇడిచిపెట్టిండు అనుకుందాం. చిన్నోళ్ళని కూడా పెడతలేడు కదా. ఏం చేసిర్రు? ఫార్ములా ఈ రేస్ కార్ కోర్సు దాంట్లో 50 కోట్లు ఒక ఐఏఎస్ అధికారి ఎవిడెన్స్ ఇచ్చిండు. ఏమని? అప్పుడున్న మంత్రి గారు చెప్పారు నేను ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు అన్నాడు, వితౌట్ ఎనీ పేపర్ ఎవిడెన్స్. ఆయన చెప్పిండు నేను చేసిన సార్, అధికారంలో ఉన్న కాబట్టి చేసిన అన్నాడు. దట్ కన్ఫెషన్ ఈజ్ సఫిషియంట్. ఉత్త కన్ఫెషన్ మీద కేసు అవుతుందా? అవుతుంది. ఆ కన్ఫెషన్లో కనబడుతుంది కదా, పలానా హెచ్ఎండిఏ డబ్బుల్ని పలానా ప్రైవేటు కంపెనీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిర్రు, పోనీ దాంట్లో అరెస్ట్ చేయండి. లేదు టోల్గేట్ కుంభకోణం, టోల్గేట్లో పెద్ద నష్టం జరిగిందని మీరు నేను అందరం అరిచినాం కదా. అదే అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి గారు ఇదే రేవంత్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చిండు కదా, మరి ఎందుకు ఆయన ఎందుకు ఇవాళ దాకా జైలు వేస్తలేరు? బాలకృష్ణ అని ఇక్కడ హెచ్ఎండిఏలో కోట్ల కట్టలతో ఒక అధికారి దొరికిండు అని అన్నాడు. ఆ బాలకృష్ణ గారి కన్ఫెషన్ చదువురు వెంకటకృష్ణ గారు. బాలకృష్ణ గారి కన్ఫెషన్లో మళ్ళీ ఇదే అరవింద్ కుమార్ గారి పేరు వస్తుంది. అరవింద్ కుమార్ గారు ఇవాళ దాకా అరెస్ట్ గారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో? టీఆర్ఎస్ తోటి లాలూచి కాకపోతే ఏముంది? ఓకే, అది కొంతవరకు నేను అడిగిన దాంట్లో తప్పుంటే 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది టోల్ గేట్, దాంట్లో నేను రేపే క్యాన్సిల్ చేస్తారు రింగ్ రోడ్. తప్పు అని అనట్లేదు, మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్ లాజికల్ గానే ఉన్నాయి అంటున్నా, తప్పు అనట్లా. అట్ ది సేమ్ టైం మీ సంఘటన మంత్రి మీద అంత పెద్ద ఆయన మీదనే వీళ్ళు అంత అల్లరి చేశారు కదా. ఓకే, మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలి సిబిఐకి, వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ మెడగా చుట్టుకుంటుంది కాబట్టి. మీరు కోర్టుకు వెళ్ళి మమ్మల్ని అల్లరి చేశారు, ఇవ్వండి ఇప్పుడు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కోర్టు ద్వారా ఆమె సిబిఐకి ఇప్పించుకున్నారు, అట్లా చేసి నిగ్గుదేల్చాల్సిన సందర్భం ఉండే కదా. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు ఇప్పుడు వారు ప్రచారకు అవును, అందుకే ఇట్లాంటివి పట్టించుకోరు. వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్ళు, అన్ని రకాలుగా వాళ్ళు దేశం కోసమే బతుకుతున్నటువంటి వాళ్ళు. ఎవరో చిల్లర వాళ్ళు ఇంత బురద వెళ్ళిపోతే వాని వెనకాల మనం పడి మాట్లాడి మన స్థాయి మనం ఎందుకు తగ్గించుకోవాలని వదిలేసుకుంటారు తప్ప రేపు కోర్టు దోషులు అని చెప్తుందా? అందులో ఏముందని? అసలు వారికి సంబంధం లేని అంశంలో వారి పేరుని తీసుకొచ్చి జస్ట్ టు మలైన్, వారి క్యారెక్టర్ని మలైన్ చేసి వారి మీద ఇంత బురద చల్లడానికి, వారు ఏదో తెల్ల దోతి కట్టుకుంటారు కాబట్టి ఆ దోతి మీద బురద చల్లదామనే చిల్లర ఆలోచన మీకుంటే దానికి వారు దిగొచ్చి మీతో కొట్లాడాల్సిన అవసరం ఏముంది? వారికి ఇంతకంటే పనులు చాలా పెద్దవి ఉన్నాయి. రేపు ఇలా కాకపోతే రేపు మేము అధికారంలోకి వస్తాం కదా, మేము వచ్చినాక చూస్తారు కదా ఏం జరుగుతుంది. ఇంకా 2 ఏళ్ళే కదా వెంకటకృష్ణ గారు, గ్యారెంటీ 100% వస్తాం. అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే మీరు పార్టీ ఏం చెప్తే అది చేస్తాం, దాంట్లో పెద్ద తేడా వాస్తవం సార్, అది పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందనరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ